అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో మనం పెన్షనర్లకు, ముఖ్యంగా ఉద్యోగుల పెన్షన్ పథకం 1995 లేదా ఈపీఎస్ 95 కింద ఉన్నవారికి ఒక్క కీలక ప్రకటన గురించి మాట్లాడుకుందాం. పెన్షన్ పెంపుదల, కొనసాగుతున్న సవాళ్లు మరియు పెన్షనర్లకు సాధించిన గణనీయమైన విజయాలకు సంబంధించిన ఇటీవలి పరిణామాలను మనం చర్చిస్తాము. టాపిక్లోకి వెళ్లే ముందు మీ అందరినీ మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. పూర్తి వివరాలను తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. భారతదేశంలోని పెన్షనర్లకు, ముఖ్యంగా ఉద్యోగుల పెన్షన్ పథకం 1995 కింద ఉన్నవారికి శుభవార్త వెలువడింది. పెన్షనర్లలో వాతావరణం వేడుకగా ఉంది. వారి దీర్ఘకాలిక డిమాండ్లకు సంబంధించి గణనీయమైన విజయాలు మరియు ముఖ్యమైన నవీకరణలు ఉన్నాయి. అయితే అధిక పెన్షన్లను అమలు చేయడంలో జాప్యం, ముఖ్యంగా ఈపీఎస్ 95 పెన్షనర్లకు రూ. 7,500 ప్లస్ డియర్నెస్ అలవెన్స్ గురించి ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. ఈపీఎస్ 95 కింద ఉన్న పెన్షనర్లు డియర్నెస్ అలవెన్స్తో పాటు రూ. 7,500 కనీస నెలవారీ పెన్షన్ కోసం వాదిస్తున్నారు. ఈ డిమాండ్ దేశవ్యాప్తంగా బహుళ ప్రదర్శనలను చూసింది. అధిక పెన్షన్లకు అనుకూలంగా సుప్రీంకోర్టు నిర్ణయం ఉన్నప్పటికీ అమలులో గణనీయమైన జాప్యాలు ఎదురయ్యాయి. ప్రస్తుతం ఈపీఎస్ 95 కనీస పెన్షన్ రూ. 1,000 వద్ద ఉంది. ఇది సెప్టెంబర్ 1, 2014న ప్రారంభించబడింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎస్ 95ని పర్యవేక్షిస్తుంది. ఇందులో దాదాపు 78 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. వారి సంఖ్య ఉన్నప్పటికీ చాలా మంది పెన్షనర్లు కొనసాగుతున్న సమస్యల గురించి తెలియదు మరియు ఉద్యమంలో చురుకుగా పాల్గొనలేదు, మార్పు కోసం సమిష్టి కృషికి ఆటంకం కలిగిస్తున్నారు. ఇప్పుడు పెన్షన్ అమలులో జాప్యం వెనుక ఉన్న కారణాల గురించి చర్చిద్దాం. ఈపీఎస్ 95 పెన్షనర్లకు అధిక పెన్షన్లు పొందడంలో జాప్యానికి అనేక అంశాలను పరిశీలిద్దాం. 1. చాలా మంది పెన్షనర్లు మరియు వారి సంఘాలు తమ హక్కుల కోసం సమర్థవంతంగా వాదించడానికి అవసరమైన చట్టపరమైన అవగాహనను కలిగి లేవు. దీని ఫలితంగా ఈపీఎఫ్ మరియు ప్రభుత్వానికి తగినంత చట్టపరమైన వాదనలు సమర్పించబడలేదు. 2. లక్షలాది మంది పెన్షనర్లు ఉన్నప్పటికీ గణనీయమైన సంఖ్యలో కొనసాగుతున్న ఉద్యమాల గురించి లేదా వారు ఎలా సహకరించవచ్చో తెలియదు, ఫలితంగా సమిష్టి స్వరం మూగబోయింది. 3. ప్రభుత్వం మరియు ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ చెల్లింపు ఆర్డర్ల కోసం అభ్యర్థనలను ప్రాసెస్ చేయడంలో నెమ్మదిగా ఉన్నాయి, ఇది పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది. 4. చాలా మంది పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, ఇది వారిని న్యాయవాద ప్రయత్నాలలో చురుకుగా పాల్గొనకుండా నిరోధిస్తుంది. 5. పెన్షన్ డిమాండ్ల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వంపై తగినంత రాజకీయ ఒత్తిడి లేదు. సవాళ్లు ఉన్నప్పటికీ రాజస్థాన్ ప్రభుత్వం 61 సంవత్సరాల వయస్సు నుండి పెన్షన్లలో 1% వార్షిక పెంపును అమలు చేయాలని ఇటీవల నిర్ణయం తీసుకోవడంతో పెన్షనర్లు ఎంతో హర్షిస్తున్నారు. ఈ పెరుగుదల ప్రతి సంవత్సరం 80 సంవత్సరాల వయస్సు వరకు కొనసాగుతుంది. దీని ఫలితంగా వారి పెన్షన్లలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. ఈ విధంగా పెంపులు అమలు చేయబడతాయి. 61 సంవత్సరాలకు 1% పెరుగుదల, 62 సంవత్సరాలకు 2% పెరుగుదల, 63 సంవత్సరాలకు 3% పెరుగుదల, 64 సంవత్సరాలకు 4% పెరుగుదల, 65 సంవత్సరాలకు 5% పెరుగుదల. అదనంగా ప్రభుత్వం పెన్షన్ సంచిత కాలాన్ని 15 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలకు తగ్గించింది, ఇది పెన్షనర్లకు మరింత ప్రయోజనం చేకూరుస్తుంది. రాజస్థాన్ ప్రభుత్వం, పెన్షన్ సంస్థలు మరియు ఇతర వాటాదారులతో కూడిన ఇటీవలి సమావేశాలు సహకార భావాన్ని పెంపొందించాయి. ఉచిత వైద్య సౌకర్యాల అవసరం మరియు పెన్షనర్లకు అవసరమైన మందులను అందించడం వంటి కీలక చర్చల్లో ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా వయస్సు ఆధారంగా పెన్షన్లను పెంచడం ద్వారా ఒక ఉదాహరణను ఏర్పాటు చేసింది, ఇది ఇతర రాష్ట్రాల్లో విధానాలను ప్రభావితం చేసే నమూనా. రాజస్థాన్ ప్రభుత్వ చొరవలు కేంద్ర ప్రభుత్వంపై ఇలాంటి చర్యలను స్వీకరించడానికి ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంది, ఇది పెన్షనర్ల ఆర్థిక అవసరాలకు పెరుగుతున్న గుర్తింపును ప్రతిబింబిస్తుంది. ఈపీఎస్ 95 పెన్షనర్లకు కావలసిన పెన్షన్ స్థాయిలను సాధించే దిశగా ప్రయాణం కొనసాగుతున్నప్పటికీ ఇటీవలి పరిణామాలు పెరిగిన అవగాహన, సమిష్టి చర్య మరియు సహాయక ప్రభుత్వ చర్యల కలయికతో భారతదేశం అంతటా పెన్షనర్లకు ఉజ్వల భవిష్యత్తు కోసం ఆశ కొనసాగుతుంది. న్యాయమైన పెన్షన్ల కోసం వారి పోరాటంలో పెన్షనర్లకు మద్దతు ఇవ్వడానికి నిబద్ధత చాలా ముఖ్యమైనది. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న డిమాండ్లను సాధించే అవకాశాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటే దిగువ వ్యాఖ్యలలో మీ ఆలోచనలను పంచుకోండి. దయచేసి మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.